వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనిహా వ్లాగ్స్. సో అందరు ఎట్లున్నారు, బాగున్నారా? సో ఈ రోజు వీడియోలో నా పార్లర్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. సో నా పార్లర్ది రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. సో మీ అందరికీ మేము ఎట్లా వర్క్ చేసినాం, ఎలా పెయింట్ చేసినాం అదంతా ఇన్ఫర్మేషన్ చెప్పుదామని ఈ వీడియో అయితే చేసినాము. సో ప్లీజ్ మా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, శ్రీనిహా వ్లాగ్స్. సో కమాన్ చూసేద్దామా. సో కర్టెన్స్ తో అయితే సెట్ చేసాము. మన పార్లర్ అయితే చూసేద్దాం రండి. ఇలా పెయింట్ చేసాం అండ్ ఇదంతా స్టెన్సిల్ వర్క్. ఈ పెయింట్ మేమే వేసాము, నేను అండ్ మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఈ పెయింట్ మేమే వేసాము. సో ఫ్రెండ్స్, ఇవి ఎలా ఉన్నాయి, ఈ డిజైన్ ఎలా ఉంది? మేము ఫ్లిప్కార్ట్ లో స్టెన్సిల్స్ ఆర్డర్ చేసి ఇలా పెయింట్ వర్క్ వేసాము. ఇంకా చాలా ఉంది వర్క్. మొత్తం కంప్లీట్ అయ్యాక కూడా మళ్ళీ మేము వీడియో చేసి ఖచ్చితంగా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాము. ఖచ్చితంగా చూడండి అండ్ ఇంకేమన్నా సజెషన్స్ ఉంటే కూడా చెప్పొచ్చు, కమెంట్ బాక్స్ లో పెట్టండి. సో ఎలాగైతే నేను యూట్యూబ్ ఛానల్ నేమ్ శ్రీనిహా వ్లాగ్స్ అని పెట్టాను, అలాగే నా పార్లర్ నేమ్ కూడా శ్రీనిహా బ్యూటీ పార్లర్ అని పెడదామని అనుకుంటున్నాను. ఎలా ఉంది మా బ్యూటీ పార్లర్ నేమ్? బాగుందా? శ్రీనిహా అంటే శ్రీహా అండ్ నిహా మా పిల్లల పేర్లతో కంబైన్ చేసి అలా పెట్టేశాము. సో మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. నేను 2014 లోనే ఈ పార్లర్ వర్క్ అనేది నేర్చుకున్నాను. నేనైతే మా డాడ్ సపోర్ట్ తో ఈ పార్లర్ వర్క్ నేర్చుకుని 3 years షాప్ రన్ చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ మా డాడీకి కిడ్నీ డయాలిసిస్ ఆ ప్రాబ్లం అయ్యి అన్ఫార్చునేట్లీ తను లేరు ఈ టైంలో. అసలు మా డాడ్ ఉంటే ఈ టైంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారేమో. అందరి ఎంకరేజ్మెంట్ ఉంటుందనే నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. సో ఇంకా వర్క్ చాలా ఉందండి. పెయింట్ ఇది కూడా స్టెన్సిల్ వర్కే, బాగుంది కదా. సో ఫ్రెండ్స్, మీ అందరి ఆశీస్సులతో నేను ముందుకెళ్ళాలి. అందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ అయితే షేర్ చేయండి. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, చాలా మందికి తెలియాలి ఈ పార్లర్ గురించి అయితే. సో గైస్, ఆఫ్టర్ మ్యారేజ్ నాకు అసలు టైం కుదరక కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అసలు పార్లర్ రన్ చేయలేకపోయినా. సో ఇప్పుడైతే మా హస్బెండ్ సపోర్ట్ తో మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నా నా కెరియర్ అయితే. సో ప్లీజ్ గైస్ ఎంకరేజ్ చేయండి. సో మన ఈ పార్లర్ లో అయితే చాలా వరకు సర్వీసెస్ ఉంటాయి. ఆ సర్వీసెస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తాను. సో స్టే ట్యూన్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ స్టెన్సిల్స్ మేము ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసాము. ఇలా అయితే వచ్చాయి అండ్ బ్లాక్ కలర్ పెయింట్, ఫోమ్ రోలర్ కూడా మేము షాప్లో తీసుకున్నాము. సో మనకు స్టెన్సిల్ ఈ డిజైన్ ఎక్కడ కావాలో అక్కడ మనం ఈ స్టెన్సిల్ని స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకొని ఈ ఫోమ్ రోలర్ ఉంటుంది కదా, దాన్ని మన పెయింట్ని డైల్యూట్ చేయాలి. ఫస్ట్ డైల్యూట్ చేసి ఈ ఫోమ్ రోలర్ని అందులో లైట్గా డిప్ చేయాలి. లైట్గా డిప్ చేసి ఇలా చూపించే విధంగా రోల్ చేయాలి, లైట్గా రోల్ చేయాలి. సో పెయింట్ ఎక్కువ తీసుకొని ఈ ఫోమ్ రోలర్ని అందులో బాగా డిప్ చేసి మనం ఇలా రోల్ చేస్తే మాత్రం అస్సలు సరిగా రాదు. సో లైట్గా డిప్ చేయండి, లైట్గా డిప్ చేస్తేనే మంచిగా వస్తుంది డిజైన్ అనేది. సో చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనం ఈ వర్క్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ కూడా. సో ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంకా వెరైటీ ఆఫ్ డిజైన్స్ కూడా ఉంటాయి,
చూడండి, ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీనిహా బ్లాగ్.